జీవీఎంసీ 72వ వార్డు పాతకార్న వాణిపాలెం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవ వేడుకలు కేఎన్వీపీ యూత్ మరియు గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి, నరసింహారావు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణం రెడ్డి, నరసింహారావు మాట్లాడుతూ గ్రామ దేవతల కరుణ కటాక్షాలతో ఈ సంవత్సరం అమ్మవార్ల పండుగ ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువజాము నుండే ఆలయం వద్ద భక్తులు బారులు తీరి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అని, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా ముందుంటారు. ఎలాంటి హెల్ప్ అయినా సరే చేయగలిగే సత్తా ఉన్న మా కేఎన్ఆర్ గారికి, కేకేఆర్ గారికి, మా బాలు రెడ్డిస్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నాం. ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాజువాక 72వ వార్డు పాతకార్నవానిపాలెం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ పైడిమాంబ, అదేవిధంగా శ్రీ దుర్గమాంబ పండుగ సందర్భంగా ఈరోజు మన గ్రామం కేఎన్వీపీ యంగ్స్టర్స్ యూత్ ఆధ్వర్యంలో మరి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయాన్నే ఆలయాల్లో దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాదిగా అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలన్నీ నెరవేరేందుకు మొక్కులు తీర్చుకున్నారు. మరి మన హిందూ సంప్రదాయాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి నేటి తరంలో యువత కూడా తెలిసే విధంగా చూసాం. సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, లక్ష్మణుడు, భక్త శత్రుఘ్నులు, అదేవిధంగా పురాతన దేవతామూర్తులు అందరి రూపాలు కూడా చిన్నపిల్లలు చాలా చక్కగా వేషధారం చేసి బండ్ల వేషాలు వేసి మన ధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మన గ్రామ కమిటీ పెద్దల ఆహ్వానం మేరకు గౌరవ కోటాధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ పెద్దలు అనగానే ముందుగా మనకి కర్ణ కనకారావు గారు, సరిసిపల్లి అప్పారావు గారు, గొంతుల దేవుడి గారు, మడగల కన్నయ్య గారు, ఇలా చాలా మంది ఉన్నారు. మన జనపరెడ్డి మణి గారు అంతాను. వాళ్ళతో పాటు ఈ సంవత్సరం మరి యూత్ కి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న ఇదే నెలలో మనం శ్రీరామనవమి జరుపుకున్నాం, అదేవిధంగా మన ఆలయాన్ని వార్షికోత్సవం జరుపుకున్నాం.